సార్, మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, సర్వతిక సంఘములలో ఉన్న విశ్వాసులకు, యాజక సమూహమునకు, లోక జనులకు, దేవుని యొక్క బిడ్డలకు, విశ్వాసులకు ఈ విశ్రాంతి దినమున, పునరుద్ధాన దినమున, ఆదివార దినమున యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం మనం ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉన్నాం. ఇట్టి ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యంలో కొన్ని నిమిషాలు మనము ధ్యానిస్తాం. చూద్దాం పరిశుద్ధ గ్రంథముల నుండి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ లేఖనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ లేఖనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింసను పొందుదురు. అవును, ఈ వాక్యమును బట్టి చిన్న ప్రార్థన చేసుకుని మనం ధ్యానిస్తాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నా ప్రభువా, నీవు ఇచ్చిన ఈ గొప్ప లేఖనాన్ని ధ్యానించడానికి ప్రభా, నీవు నా హృదయంలో ఉండి నా నోటికి నీ మాటలు అందించి నీ సిలువ చాటును మరుగు చేసి మీ నోటు బొరగా పనిముట్టుగా మీ పాత్రగా మాత్రమే నన్ను వాడుకోమని వీక్షించున్న ప్రతి ఒక్కరి హృదయములలోనూ నా హృదయంలోనూ ఈ వాక్యాన్ని ఫలింప చేయమని బ్రతిమలు అడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తునందు ఎవరైతే సద్భక్తితో జీవించాలని, బ్రతకాలని ఉద్దేశించి ఉంటారో అట్టి వారందరూ కూడా ఈ లోకంలో హింసలు పొందుతారు అని దేవుని వాక్యం సెలవిస్తాం. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని, ఆయన పాపులను ఈ లోకంలో రక్షించడానికి వచ్చాడని, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఆ కలువరి కొండలో శిలువ యాగము నుండి చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చి మనలను పాపం నుండి విమోచించి ఆయన తిరిగి 3వ దినమున లేచి పరలోక రాజ్యమునకు వెళ్ళాడనియు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడనియు, చనిపోయిన వారికి, బ్రతుకున్న వారికి, జీవించుచున్న వారికి న్యాయం తీర్చుచున్నాడని కూడా మనం నమ్ముతూ ఉన్నాం. నమ్ముచున్నటువంటి ఇటు ప్రజలలో ఎవరైతే నేను క్రీస్తు కొరకు బ్రతకాలి, సద్భక్తితో ఈ లోకంలో జీవించాలి అనుకున్న విశ్వాసులైతే మీ యాజక సమూహమునకు ఈ లోకంలో హింసలే ఎదురవుతాయి. ఎవరికి హింసలు ఎదురవుతాయంటే యేసుక్రీస్తునందు సద్భక్తితో, మంచి భక్తితో బ్రతుక నిర్దేశించిన వారు, బ్రతుకుతున్న వారికి మాత్రమే హింసలు ఎదురవుతాయి. మరి మిగతా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుర్కోవు. ఎందుకంటే అందుకే వాక్యం సెలవిస్తా ఉంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలోని 4వ అధ్యాయము 3వ లేఖనాన్ని ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదక్షువులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అవును, చూడండి, హిత బోధ, మంచి బోధ ఈ లోకంలో ఎవరికి అవసరం లేదు. అంతేకాదు, అట్టి బోధను ఎవ్వరు కూడా సహించలేరు. ఇదిగో నీవు స్వర్గమునకు, నరకమునకు దేనికి చేరతావు అంటే మేము నరకానికే చేరతామని ఆశ కలిగినటువంటి జీవితాలు ఈ లోకంలో ఉన్నాయి. ఎందుకంటే వీరికి మంచి మాటలు రుచించవు. అంతేకాదు, వీరి చెవులు దురద చెవులు ఉంటాయి. సంఘములలో ఉన్న విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు, యాజక సమూహము కూడా అలాగే ఉన్నారు. వీరిలో మంచి మాటలు ఏమాత్రము కూడా ఫలించవు. ఆ మంచి మాటలను వినరు. కనుకనే దురద చెవులు కలివారై ఉన్నారు. హితవచనముల వారికి ఏమాత్రము కూడా మరి విననల్లని జనులై ఉన్నారు. స్వకీయమైనటువంటి తన సొంత దురాశల చేత అనుకూలమైనటువంటి బోధకులను
ఈ లోకములో అనేక మంది ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే వారికి ఈ లోక ఆశలు కావాలి, నేత్రాశలు కావాలి, జీవపు డంబములు కోరుకునే అట్టి వారందరూ కూడా వారికి అనుకూలమైన మరి సేవకులను బోధకులను పోగు చేసుకుని ఏరుకొని ఉన్నారు. అయితే సత్యమునకు చెవినీయక, అంతేకాకుండా సత్యమునకు ఏం మాత్రము కూడా చెవియొగ్గి ఆ సత్యము అయిన మాటలను ఆలకించేవారు లేరు. ఆలకించేవారు లేకపోగా ఎవరైతే కల్పన కథల వైపు మాత్రమే ఆశ చూపుతారు, అంటే వారికి ఈ లోకములో చిటి కథలు కావాలి, పిట్టి కథలు కావాలి, ఇట్టి బాటల చేత ఆ సంఘములలో వారిని నవ్విపిస్తూ మరి ఆట పాటల చేత వారిని మైమరిపిస్తున్నటువంటి వాక్య బోధ ఈ లోకమునకు అవసరమైనది. సత్య బోధ కానీ సత్యమైన మాటలు కానీ ప్రభుని యేసు క్రీస్తునందు ఎవ్వరికీ రుచించడం లేదు. అటు రుచి కలిగిన మాటలకు చెవి యొగ్గడం లేదు. చెవి యొగ్గినటువంటి ఆ మాటలను వారి హృదయములలో ఉంచుకోవడం లేదు. కనుకనే మరి వారు కల్పన కథల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇట్టి వారు లోకములో కోకొల్లలో ఉన్నారని దేవుని వాక్యము ద్వారానే మనము వింటున్నాం. ప్రియమైన దేవుని సంఘమా, విశ్వాస జన సమూహమా, ఎందులో మనమున్నాము? సద్భక్తితో దేవుని యొక్క మాటలకు చెవియొగ్గే వారిగా ఉన్నామా? లేదు. లోకములోని స్వకీయ సంపాదన కొరకు దురాశలను దుర్బుద్ధిని కలిగి కల్పన కథల వైపు మనము ఆశ చూపుతున్నామా? అట్టి వాటి వైపు మొగ్గు చూపుతున్నామా అనే ఆ విషయాలను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియమైన సంగమా, పౌలు గారు ఎంత స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారంటే చూడండి, పౌలు గారితో కూడా అనేక మంది దేవునిని వెంబడించిన వారు ఉన్నారు. దేవుని సద్భక్తిని బోధించాలని వెంబడించిన వారు కూడా లేకపోలేదు. అట్టి పౌలు గారి శిష్యులలో అనేక మంది ఇహలోకపరమైనటువంటి ఆశలకు లోనై మరి లోకంలోనికి జారిపోయిన వారు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే పౌలు గారు పొందుతున్న హింసలు భరించలేక, పౌలు గారు ప్రతి దానికి కూడా అవస్థలు పడుతున్నాడు. ఆయన కష్టపడి బ్రతుకుతున్నాడు, కష్టపడి దేవుని సేవ చేస్తున్నాడు. ఒకరి మీద ఆయన భారమును మోపలేదు. కనుకనే పౌలు గారు పొందుతున్నటువంటి ఆ యొక్క హింసలను, ఆ యొక్క కష్టములను చూచి ఆయన వెంబడిస్తున్నటువంటి సేవకులు తట్టుకోలేక లోకం వైపు తిరిగిపోయిన వారు వారిలో దేమా ఉన్నాడు, అలాగే క్రేస్కే ఉన్నాడు. వీరందరూ ఇలాంటి వాళ్ళు అనేక మంది ఇహలోకమును స్నేహించి పౌలును విడిచి ప్రభువును మరిచి లోకం వైపు జారిపోయిన వారు అనేక మంది ఉన్నారు. కొందరు దమస్కుకి వెళ్ళిపోయారు, కొందరు గలతీకి వెళ్ళిపోయారు, కొంతమంది అనేకమైన ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వీరు దేవునిని మరిచిపోయారు. అంతేకాదు, వెంబడిస్తున్నటువంటి ఆ పౌలును వెంబడిస్తున్నటువంటి ఆ యొక్క స్థితి నుంచి వారు ఇహలోకమును వెంబడించడానికి వెళ్ళిపోయారు. ఇలాంటి వారు అనేకులు ఉన్నారని కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమన దేవుని దైవ జనాంగమ, ఒక్కసారి మనలను మనము పరిశీలించుకోవాలని దేవుని వాక్యమే మనకు ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. అంతేకాదంట, చూడండి, అట్టి పౌలును వెంబడించిన వారిలో పౌలుతో సహవాసము చేస్తూ ఇహలోకమును మరిచిన వారిలో లోకా ఉన్నాడు, మార్కు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పౌలును వెంబడిస్తున్నారు. పౌలు యొక్క పరిచర్యను కూడా వెంబడిస్తున్నారు. ఎందుకంటే పౌలులో ఉన్నటువంటి ఆ నిజాయితీ, పౌలులో ఉన్నటువంటి ఆ సత్యమైన వాక్యము, పౌలులో ఉన్నటువంటి యథార్థత, పౌలులో ఉన్నటువంటి ఆ హిత బోధ, అందుకే ప్రభువులో బ్రతకాలని, క్రీస్తు యేసులో బ్రతకాలని ఉద్దేశించాడు. కనుకనే పౌలు అనేకమైన కష్టములు అనుభవించారు. అంతేకాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 12, 13 లేఖనాలు చూసినప్పుడు తిమోతికి చెప్తూ ఉన్నాడు, ఓ తిమోతి, నీవు వచ్చినప్పుడు
ఇదిగో నేను త్రోయాలు కర్పు వద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. చూడండి, పౌలు గారు ఎంతగా హింసపడుతూ ఉన్నాడు. పౌలు గారు లోకములో బ్రతుకుతున్నప్పుడు ఇహలోక ఆశలకు లోనైనప్పుడు, ఆ లోనైనటువంటి ఆశలతో జీవిస్తున్న ఆ కాలంలో ఎంత దర్జాగా బ్రతికాడు పౌలు. లోకములో ఇహలోక ఆశలకు లోనైనటువంటి అట్టి సౌలు జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి నేటి పౌలు ఎంతో దర్జాగా, ఎంతో ఘనత పొందుతూ రాజ్యముల మీద, సంఘముల మీద యాత్ర చేస్తూ బ్రతుకుతున్నటువంటి అట్టి పౌలును సౌలుగా చూశాం. కానీ ఈనాటి ఆ సౌలే పౌలుగా మారిన మరో క్షణము నుండి దేవునిని గణపరచాలి, దేవునిలోని బ్రతకాలి, దేవుని కొరకే జీవించాలి, నా జీవితం దేవునికి అంకితం అన్నటువంటి పౌలును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ కష్టములలో బ్రతుకుతున్నాడు. ఇతరులకు భారము కాకూడదని బ్రతుకుతూ ఉన్నాడు. పగులు తన పని చేసుకుని ఇతరులకు భారము కాకూడదని తాను సేవను ఉద్దేశించి అనేకమైనటువంటి సత్యమైన బోధను మరి ప్రచురపరుస్తున్నటువంటి సౌలును మనం చూస్తూ ఉన్నాం. కష్టములు భరిస్తున్నాడో, నష్టములు భరిస్తున్నాడో, ఆహారము తింటున్నాడో లేదో, కానీ అనేక కష్టములు భరిస్తూ హింసలు అనుభవించుతున్నటువంటి ఆ పౌలు గారు మరి తిమోతితో అంటారు, ఇదో త్రోయలో నేను కర్పు వద్ద ఉంచి వచ్చినటువంటి అంగీని, పుస్తకములను, చర్మపు కాగితములను తీసుకొని రమ్ము అంటున్నాడంటే ఒక్కసారి ఆలోచించాలి. ఆయన దగ్గర ఉన్నది ఒక అంగీతో ఉన్నాడు, ఆయనకు కావాల్సింది రెండవ అంగీ. చూడండి ప్రియమైన దైవ జనాంగమా, ఈ రీతిగా సేవ చేయుచున్నటువంటి సేవకులు ఈ లోకంలో ఉన్నారా? ఆశలు వదులుకునే జీవితాలు ఉన్నాయా? అంతస్తులు వదులుకునే జీవితాలు ఈ లోకంలో ఉన్నాయా? ఐశ్వర్యమును విడిచి ప్రభువు కొరకు, ప్రభు మహిమ కొరకు, ప్రభు మార్గంలో హింసలు పొందైనా సరే నా ప్రభువును చేరుకోవాలని ఆ తలంపు విశ్వాసులలో ఉందా? యాజక సమూహములో ఉందా? ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని దేవాతి దేవుడు పౌలు గారి ద్వారా మనకు హితవచ్చరములు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఒక్కసారి ఆలోచించాలి. అంతేకాదు, ఒక సందర్భంలో ఆయన అంటాడు, అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు అనేకమైన కీడులు చేశాడు. అలెగ్జాంద్రు అను కంచరివాడైనటువంటి ఒక వ్యక్తి నన్ను అనేకమైనటువంటి హింసలు పెట్టాడు, అనేకమైనటువంటి కీడు నాకు చేశాడు. అయినా కూడా నేను ఏనాడు వాటికి భయపడలేదు, అట్టి హింసలకు నేను ఏమాత్రము కూడా తొట్టిల్లలేదు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకనాడు అతనికి ప్రతిఫలమును ఇస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇది నిజమైన క్రైస్తవ జీవితం, ఇది నిజమైన విశ్వాస జీవితానికి సాదృశ్యం. అవును, ఎన్నో హింసలు పెట్టాడు, ఏనాడు కూడా నేను అతనిని మందలించలేదు. అతడు అనేకమైన కీడు నాకు కలిగించాడు, అయినా కూడా ఏనాడు కూడా నేను భయపడని జీవితాన్ని అనుభవించా. కానీ నా దేవుడు అతని క్రియల చొప్పున ప్రతిఫలమును ఒకనాడు ఇస్తాడని దేవునికి విడిచినటువంటి జీవితం, తన శత్రువులను కూడా దేవునికి విడిచిపెట్టినటువంటి జీవితాన్ని మనం చూస్తున్నాం. ఈనాటి సేవకులు ఏమాత్రం అలా ఉన్నారు? ఈనాటి విశ్వాస సమూహము ఆ మాదిరికరంగా ఉందా? లేదు. మనము వెలుపటి మనుషులు, ఇహలోక ప్రజలు ఒక మాట అంటే మనం రెండు మాటలు అంటున్నామే. ప్రతి కీడు చేస్తున్నటువంటి విశ్వాస సమూహం ఈ లోకంలో ఉంది, యాజక సమూహము కూడా ఈ లోకంలో ఉంది. ఇట్టి జీవితాలు క్రీస్తుకు చాలా దూరంగా ఉంటాయని కూడా దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. ప్రియమైన దైవ జనాంగమా, క్రీస్తును విశ్వసించుతున్న విశ్వాస సమూహమా, ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చూడండి, అందుకే అంటున్నాడు కంచర జీవితము, కంచరివాడు అంటున్నాడు. కంచరివాడు అంటే గాడిద గాని గుర్రము కాని వాడు.
అటు గాడిద కాదు, ఇటు గుర్రము కాదు, రెంటికి మధ్య తెగలో ఉన్న ఇటువంటి వ్యక్తులు అనేక మంది హింసలు విశ్వాసులను పెడుతూ ఉన్నారు, యాజక సమూహమునకు కల్పిస్తూ ఉన్నారు. అయినా కూడా ఇట్టి వాటిని ఎదిరించి బ్రతకగలిగిన జీవితానికి సాదృశ్యమే ప్రభువైన యేసు క్రీస్తును విశ్వసించి చెందినటువంటి విశ్వాస సమూహము యొక్క జీవితాలు ముడిపడి ఉండాలని, యాజక సమూహము ముడిపడి జీవించాలని క్రీస్తు వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన దైవ జనాంగమ, అంతేకాదు ప్రభు అంటున్నారు, ఏ దినమైతే నీవు నిజాన్ని పరిచయం చేయాలనుకుంటున్నావో, ఏ దినమైతే సత్యమైన వాక్యములను నీవు ఈ లోకమునకు అందించాలని ఆశ కలిగి ఉన్నావో, వాటిని గ్రహించే వాడు ఎక్కడా కూడా ఈ లోకములో లేడు. ఏ సత్యమును బోధించాలని, ఏ యథార్థతను నువ్వు రూపొందించాలని, ఏ నీతి కలిగిన మాటలను, నిజాన్ని నువ్వు నిర్భయంగా చెప్పాలని లోకములో నువ్వు ప్రచురపరచాలని ఆశపడుతూ ఉన్నావో, వాటిని వినడానికి కానీ, వాటిని గ్రహించడానికి కానీ, ఆ నిజాన్ని తెలుసుకోవడానికి కానీ మరి ఎదురు చూసే జనాంగము ఈ లోకములో లేదు లేదు లేదు. అయినా కూడా నీ యథార్థతను విడిచిపెట్టద్దు, నీ సత్యమును విడిచిపెట్టద్దు, నీ యొక్క నీతిని ఎన్నడూ కూడా ప్రభువైన యేసు క్రీస్తులో విడిచిపెట్టద్దు. ఇట్టి విడిచిపెట్టని భాగ్యమే ప్రభువైన యేసు క్రీస్తు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి వారు లోకములో హింసలు పొందిన ప్రభువైన యేసు క్రీస్తులో ఎంతో ఎంతో ఉన్నతంగా ఎదుగుతారని దేవుని వాక్యమే సెలవిస్తా ఉంది. ప్రేమన దైవ జనాంగమ, చూడండి, అందుకే అంటున్నాడు, అందుకే స్పష్టంగా దేవుని వాక్యమే చెప్తూ ఉంది. ఎందుకంటే ఇట్టి దుష్కార్యముల నుండి దేవుడు తప్పక తప్పించునట. లోకములో నీవు పొందుతున్నటువంటి దుష్కార్యముల నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకనాడు నిన్ను తప్పిస్తాడు. నీ పక్షముగా ఎవరైతే దుష్కార్యములు చేశాడో వాడికి ప్రతిఫలమును కూడా దేవుడే ఇస్తాడని వాక్యం సెలవిస్తా ఉంటే, నీవు తగుదునా మా లోకము లేకపోయి వాదులు ఆడడం తప్పు కదా, తప్పు కదా అని దేవుని వాక్యం అంటుంది. ఎందుకంటే నీవు వాదులాడుతున్నావు, వాదులాడిన ఆ మీదట నీవు దేవుని నామమును, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమును అన్య జనుల ఎదుట కించపరుచుతున్నావని వాక్యము చెప్పకనే నీకు బుద్ధి చెప్తూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సమూహమా, ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉంది. అందుకే ప్రభువే స్పష్టంగా ఒక సందర్భంలో అంటాడు, ఈ లోకములో ప్రభువైన యేసు క్రీస్తు వారు ప్రతి దుష్కార్యము నుండి నిన్ను తప్పించి పరలోక రాజ్యమునకు చేర్చునట్లుగా నిన్ను దేవాతి దేవుడు రక్షిస్తాడు. లోకంలో ప్రతి దుష్కార్యము నుండి నిన్ను తప్పిస్తాడు, పరలోక రాజ్యమునకు ఆయన రక్షించి నిన్ను చేర్చుకుంటాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇట్టి ప్రణాళికలో నువ్వు ఉన్నావా లేదో ఒక్కసారి ప్రార్థనాపూర్వకమైనటువంటి విజ్ఞాపన దేవునికి తెలియజేసుకో. అప్పుడు ఖచ్చితంగా దేవుడే నీకు స్పష్టమైన సమాధానమును ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాదు, ఇట్టి దేవాతి దేవుడు నిన్ను రక్షించుతున్న యేసు క్రీస్తుకు యుగ యుగములు మహిమ కలుగును గాక అంటున్నాడు మరి పౌలు గారు. ఇట్టి నీ దుష్కార్యముల నుండి నీ రక్షించి సన్మార్గములోనికి ఆయన నడిపించుకొని పరలోక రాజ్యమునకు నిన్ను చేర్చుకుంటూ ఉన్నాడు. కనుకనే ఆయనకు యుగ యుగములకు మహిమ కలుగునగాకని పౌలు గారు స్పష్టంగానే చెప్పేస్తూ ఉన్నాడు. అంతేకాదంట, చూడండి, ప్రభువాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3-4 లేఖనాలు ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే, తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3-4 లేఖనాలు చూడండి. ఎలాగనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టే వారము కాక మన హృదయములను పరీక్షించుకుని దేవునినే సంతోషపెట్టే వారమై బోధించుచున్నామని పౌలు గారు అంటున్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఏనాడైనా మన జీవితాలు
పౌలు ప్రేరణతో ముడిపడి ఉన్నాయా? పౌలునైనను మనం ప్రేరణగా కలిగి ఉన్నామా? ఇటు కలిగిన జీవితాలు విశ్వాస సమూహంలో ఉన్నాయా లేదనేది ఒక్కసారి ఆత్మను మనము శోధించుకొని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే క్రీస్తు సద్భక్తి చేత మనము కపటమైనది, పవిత్రమైనది, మోసకరమైనది ఇట్టి సువార్తలు మాకు, అపవిత్రమైన సువార్త నాకు అవసరం లేదని, మోసకరమైనటువంటి సువార్త మాకు అవసరం లేదని, అపవిత్రమైన సువార్త, కపటమైన సువార్త మేము బోధించడం లేదు. కానీ ప్రభువు యొక్క సువార్తను సత్యమునకు లోబడి దేవాతి దేవుడు ప్రభుని యేసుక్రీస్తు మేము యోగ్యులమని, దేవుని యొక్క మాటలను మేము గణపరచాలని, దేవుని నామమును గణపరచుటకే మేము ఉన్నామని ఈ లోకములో మమ్మలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. లోకం అయితే ఏర్పాటు చేసుకోలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఈ లోకము ఏర్పాటు చేసుకున్నది ఏమిటో తెలుసా? ఫస్ట్లోనే మనం చదువుకున్నాం. ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకుంటుంది ఈ లోకం అనేది? సత్యమునకు చెవినీయక కల్పన కథలను వినడానికి యాజిక సమూహమును ఏర్పాటు చేసుకుంది ఈ లోకము అంటున్నాడు. కానీ మమ్మల్ని అయితే ప్రభుని యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తును గణపరచడానికే మేము ఉన్నాము తప్ప మనుషులను గణపరచడానికి మాత్రము కూడా మా దగ్గర అవకాశం లేదు అని అంటున్నాడు. అందుకే ఈ లోకమునకు వ్యతిరేకంగా మేమున్నాం. దేవుని సువార్తను ఉన్నది ఉన్నట్లుగా, సత్యమునకు సత్యము ఉన్నట్లుగానే మేము సత్యవాక్యమును ప్రచురపరుస్తున్నాం తప్ప అసత్యమునకు ఏనాడు కూడా మేము చెవి ఇవ్వడం లేదు. అట్టి మాటలను మా నోట నుండి రావడానికి కూడా మేము ఇష్టపడడం లేదని దేవుని వాక్యమే స్పష్టంగా ఇక్కడ చెప్పేస్తూ ఉంది. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు వాక్యము మనకు మన హృదయములను మనం పరీక్షించుకొని దేవునినే మేము గణపరుస్తున్నాము అని ఒక నిర్ణయమునకు వచ్చినటువంటి పౌలుతో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఇట్టి ఖచ్చితమైన సత్యమైన బోధను, సత్యవాక్యమునకు లోబడినటువంటి జీవితాలను ఈ లోకంలో ఎవరు కలిగి ఉన్నా, అది విశ్వాసులు కలిగి ఉన్నా, అవిశ్వాసులు కలిగి ఉన్నా, లోకంలోని ప్రజలు కలిగి ఉన్నా కూడా అట్టి దేవునిలో సత్యం ఉన్నది ఉన్నట్లుగా ఎవడైతే చెప్తున్నాడో అట్టి వాడు ఈ లోకమునకు విరోధి అయిపోతున్నాడు, కుటుంబములకు కూడా విరోధి అయిపోతున్నాడు అనే విషయాన్ని సత్యంగా మనం గ్రహించాలి ప్రియమైన సంగమా. అందుకే అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయన స్పష్టమైనటువంటి మాటలను పౌలు గారి నోట నుండి మనకు పలికిస్తున్నటువంటి జీవితాన్ని ఈ దినమున మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. అన్నిటికీ మేము అపోస్తలమై సమర్థులమే. అన్నిటినీ ఎదుర్కోవడానికి మేము అపోస్తలుగా సమర్థులం. హింసలైన, బాధలైన, కష్టములైన, శ్రమలైన వీటన్నిటిని కూడా మేము ఎదుర్కోవడానికి సన్నిద్ధంగా ఉన్నాం, సమర్థులముగా ఉన్నాం. ఇతరుల వలన కానీ, మనుషుల వలన కానీ మేము ఘనతను ఏనాడు ఈ లోకంలో కోరుకోవడం లేదు. మనుషుల వలన కానీ, లోకములోని మరి ఇతరుల వలన కూడా మేము వారిని గణపరచాలని కానీ, వారి ద్వారా మేము ఘనత పొందుకోవాలి కానీ, వారిని మభ్య పెట్టాలని కానీ, వారిని మా యొక్క కల్పన కథల చేత వారిని మెప్పించాలని కానీ ఏనాడు కూడా మేము అనుకోవడం లేదు. కనుకనే ఈ లోకంలో అనేకమైన హింసలను మేము భరించాం అని దేవుని వాక్యం ద్వారా దేవుని మాటను మనము వింటుంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, అంతేకాదు లోకములో హింసలు తప్పవు. ఎవరికి తప్పవు అంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో ఉద్దేశించినటువంటి జనులకు హింసలు తప్పవు. మరి అవి ఎలా ఉంటాయో కూడా దేవుని వాక్యమే మనకు సెలవిస్తూ ఉంది. చూడండి, తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనము చూసినట్లయితే, మన ప్రయాసము మా కష్టము మీకు జ్ఞాపకం ఉన్నది కదా, మేము మీలో ఎవరికైనాను భారము కాకూడదని రాత్రింబవళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు. చూడండి, మాలో ఎవరము కూడా, ఏ ఒక్కరము కూడా మీకు భారము కాకూడదని మేము రాత్రింబగళ్ళు కష్టము చేసుకుంటూ జీవనము సాగిస్తూ
మీకు దేవుని సువార్తను ప్రకటించుచున్నాము. హల్లెలూయా. దేవాతి దేవునికి యేసుకు మహిమ కలుగును గాక. అవును, మేము రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేస్తూ దేవుని యొక్క సత్యమైన సువార్తను ప్రకటించుతున్నటువంటి మేము ఈ రీతిగా నిలిచి ఆయన సేవను చేయుటకు సమర్థులుగా ఈ లోకంలో శ్రమలను అనుభవించుచున్నటువంటి ఇట్టి పౌలునైనా నేనే మీతో స్పష్టంగా నా జీవితాన్ని గురించి దేవునిలో ఎట్టి హింసలు పొందామో కూడా స్పష్టంగా తెలియజేయటకు నేను సంతోషిస్తున్నానని కూడా పౌలు గారు స్పష్టంగా సెలవిస్తున్నాడు. అంతేకాదు, అట్టి వారందరూ కూడా శ్రమలో అనుభవించుట ద్వారా మనము నియమింపబడిన వారు అని మనమును ఎరుగుదుము అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇట్టి శ్రమలు అనుభవించడానికే, ప్రభువైన యేసుక్రీస్తులో శ్రమలను అనుభవించడానికే ఇట్టి వారు ఏర్పాటు చేయబడ్డారు. ఎవరి ద్వారా ఏర్పాటు చేయబడ్డారంటే ప్రభువైన యేసుక్రీస్తు నందు మాత్రమే, యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ సేవకులు, అపోస్తులు. మరి ఇట్టి వారు అనబడిన ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో హింసలు పొందారు అని కూడా మనము చూస్తున్నాం. అంతేకాదట, ఈ లోకము పాపమునకు ఎంత పీట వేసినా ఆ పీట మీద కూర్చోవడానికి ఏ మాత్రం కూడా అపోస్తులు అంగీకరించలేదు. పాపులను దరి చేర్చుకుంటున్నారు. పాపులను మార్చాలని, పాపుల యొక్క జీవితాలు ఈ లోకములో మారాలని, సత్యవాక్యమునకు లోబడిన జీవితాలు కావాలని ఎంతగానో ప్రయత్నం చేసి దేవుని సత్య సువార్తను ప్రకటించినటువంటి పౌలు, అపోస్తులను కూడా చూస్తున్నటువంటి ఈ లోకం. కానీ ఈనాటి లోకములో ఆనాటి అపోస్తులు యాజక సమూహములలో కనిపించడం లేదు, విశ్వాస సమూహములలో కనిపించడం లేదు, సార్వత్రిక సంఘములలో కూడా కనిపించినటువంటి స్థితి ఈనాడు ఏర్పడి ఉంది అని చెప్పుకోవడానికి కూడా బాధగా ఉంది. ప్రియమైన దేవుని సంగమా, అందుకే చూడండి ఏ రీతిగా ఇట్టి అపోస్తులు, పౌలు అపోస్తుల యొక్క జీవితాలు, ప్రవక్తల జీవితాలు ఎలా తెరమరుగైపోయాయో, ఎన్ని హింసలు పొందారో కూడా పరిశుద్ధ లేఖనం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. చూడండి, తెస్సలోనికైయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుండి 16 లేఖనముల వరకు మనం చూసినట్లయితే, ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువు యేసును, చూడండి, ఆనాటి జనులు వారి యొక్క పాపాన్ని సంపూర్ణం చేసుకోవాలనే సంకల్పము చేత ప్రభువైన యేసుక్రీస్తునైతేనేమి, యేసుక్రీస్తును అనుసరించినటువంటి, యేసుక్రీస్తులో నడుస్తున్నటువంటి పౌలు అపోస్తలులను అయితేనేమి, ప్రవక్తలనైతేనేమి అనేక విధములుగా హింసలు పెట్టారు. హింసలు అట్టి వారిని హింసించారు కూడా. యేసుని హింసించినట్లుగానే అపోస్తలులను, పౌలులను హింసించినటువంటి ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. అంతేకాదు, దేవునిని ఎరగని అన్య జనులను దేవునిలోనికి నడిపించుకొని వారిని రక్షించాలి, పాపము నుండి వారిని విమోచించాలని సత్య సువార్తను ప్రకటించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఇలాంటి పౌలు అపోస్తలు లాంటి సేవకులు, ప్రవక్తలు, యాజక సమూహము ఈ లోకములో కూడా ఉన్నది. అయినా కూడా వారి మాటలు విననొల్లని జనులు ఈ లోకంలో ఉన్నారంటే, అట్టి మాటలు విననొల్లని జనులు ఈ లోకంలో ఉన్నారంటే ఒక్కసారి మనము చూడాలి. ఎందుకంటే అట్టి జీవితాలు ఈ లోకంలో ఉన్నటువంటి, క్రీస్తు యేసులో మరి సత్యముతో చేత బ్రతకాలి, భక్తితో నేను యేసులోనే జీవించాలనుకున్నటువంటి జీవితాలు ఈ లోకంలోనే హింసలు పొందుతున్నారు. హింసలు అనుభవించి వారు ఈ లోకంలోనే నశించిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అయినను ఈ లోకంలో ఎన్ని హింసలు పొందినా ఇది సద్భక్తి కలిగినటువంటి క్రీస్తు నందు జీవించుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆ పరలోక రాజ్యంలో ప్రభువైన యేసుక్రీస్తు నందు సంతోషభరితమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారనేది ఖచ్చితం. ఇదే సత్యం. ప్రియమైన దైవ జనాంగమా, ఒక్కసారి మనలను మనము పరిశీలించుకోవాలి. చూడండి, దేవుని వాక్యము ఒక సందర్భంలో సెలవిస్తూ ఉంది, ఈ హేతువు చేత తమ వారి హృదయములు దురాశలను అనుసరించి దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, లోకపరమైనటువంటి ఈ యొక్క పాపపు జీవితానికి పెద్ద పీట వేస్తున్నటువంటి ఇహలోకము
సత్యమును సమాధి చేసి అసత్యం వైపు అడుగులు వేస్తూ పరుగులిడుతూ ఉంది. పరుగులిడుతున్నటువంటి ఇట్టి వారు సృష్టికర్తను విడిచిపెట్టేశారు, సృష్టమును పూజిస్తున్నారు, సేవిస్తూ ఉన్నటువంటి లోకాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇట్టి వారు సత్యమైన మాటకు చెవి ఇవ్వరు. వీరు దురద చెవిలు కలిగిన వారు. ఇట్టి వారికి కూడా దేవుడు ప్రతిఫలమును ఇస్తాడని స్పష్టంగా సెలవిస్తూ ఉంది వాక్యం. ఎన్నడెన్నడూ కూడా వారిని విడిచిపెట్టరు. మంచము పట్టించి కాంది అట్టి వారిని తన వైపు తిప్పుకోడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మంచము పట్టించి, ఎలా మంచము పట్టించంటే మంచము కోడు పట్టించి కాదు, నిన్ను జబ్బును పడేసి, నయమగాని జబ్బును పడేసి మంచములో నిన్ను నీ దానిలో నువ్వే పుల్లాడుతూ తిరుగుతున్నటువంటి రోజుల నుండి మరలా ప్రభు వైపు తిప్పుకుంటాడనే వాక్యమే సెలవిస్తూ ఉంది. ప్రేమైన దేవుని జనాంగమా, దైవ జనాంగమా, యాజక సమూహమా, ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము కూడా ఉందని స్పష్టంగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాదంట, దేవుడే స్పష్టంగా సెలవిస్తాడు. ఏ సత్య వాక్యమునకు లోబడి ఉన్నది ఉన్నట్లుగా యథార్థముగా సత్యాన్ని ప్రకటించుచున్నటువంటి యోహాను తలకొట్టుకున్నటువంటి హేరోదు రాజును కూడా మనం చూసాం. ఎంతటి హింసను యోహాను భరించాడో కూడా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ప్రభువైన యేసు క్రీస్తునందు సద్భక్తితో నువ్వు జీవించాలనుకుంటే హింసలు మాత్రం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఇందులో ఏమీ తేడా లేదు. అలా సద్భక్తి కాకుండా యథార్థత లోపించినటువంటి జీవితం, అవినీతికి లోనైన జీవితంలో నువ్వు జీవించినట్లయితే ఈ లోకంలో రాచమర్యాదలే ఉంటాయి. నీకు ఉంటాయి, కొన్నాళ్ళు రాచమర్యాదలే ఉంటాయి ఈ లోకంలో. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మర్యాద మాత్రం నీకు ఉండదు. బుద్ధి లేనివాడా పో అని నెట్టేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించాలి. దైవ జనాంగం ఒక్కసారి నువ్వు పరిశీలించుకోవాలి. అందుకే ఒక సందర్భంలో అయితే ప్రభు అంటాడు, ఈ లోకంలో తప్పును తప్పుగా చెప్పడం కూడా తప్పే. మత్తయి సువార్తలో ప్రభు అంటున్నాడు, అది 14వ అధ్యాయము 1 నుండి 12 వరకు మనం చూసినట్లయితే ఖచ్చితంగా అక్కడ చెప్తాడు, తప్పును తప్పు అని చెప్పడం కూడా తప్పే. యథార్థవంతులు లోకానికి సొంత వారికి కూడా విరోధులే. యథార్థవంతులు సొంత వారికి విరోధులే, లోకానికి విరోధులే. ఎందుకంటే సొంత వారి యొక్క మాటలు, వారి యొక్క క్రియలు దేవుని సేవ చేయుచున్న దేవుని యేసు క్రీస్తు నందు సద్భక్తి కలిగినటువంటి బోధించుచున్న వారికి, అలా జీవించాలని ఆశ కలిగినటువంటి ప్రాణములకు లోకములో విరోధులు ఉన్నారు, సొంత గృహంలో కూడా విరోధులు లేరు అని చెప్పడానికే వీల్లేదండి. అవును, లోకములో విరోధులు ఉన్నారు, యథార్థవంతులు లోకానికి విరోధులు, కానీ సొంత కుటుంబాలకు కూడా విరోధులేనాయన. అది ఆలోచించాలి. ఎందరో డిబేట్లు, ఎందరో ప్రతివాదనలు చేస్తున్నారు. కానీ ప్రభు వాక్యమే సెలవిస్తూ ఉంది, నీ గృహంలో నువ్వు ఒక్కడవే ప్రభువైన యేసు క్రీస్తును నమ్మిన వాడివైతే నిన్ను అవమానపరచడానికి నీ గృహంలో వ్యక్తులే ఉన్నారు. నీ గృహంలో వ్యక్తులే నిన్ను యొక్క దేవుని నామాన్ని కించపరిచే రీతిలో నిన్ను అవమానపరుస్తున్నారు, అవహేళనగా నిన్ను గురించి మాట్లాడుతున్నారంటే ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు కూడా తప్పలేదమ్మా. మనమెంత ఆఫ్టర్ ఆల్ జీవితం ఊదితే ఎగిరిపోయే దుమ్ము లాంటి జీవితం మంది. ప్రియమైన దేవుని బిడ్డ, దీనిని గ్రహించు. నువ్వు ఎవరికి కౌంటర్ ఇస్తున్నావో తెలుసా? నీ సేవకులకు కాదండి, నీ దేవునికి కౌంటర్ ఇస్తున్నావు. నీ దేవుడు నీ కౌంటర్కు సమాధానము ప్రతిఫలము ఒకనాడు ఇస్తాడు. దానికోసం ఎదురు చూడు. ప్రియమైన దేవుని బిడ్డ, స్పష్టంగా దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. అంతేకాదు, సర్వలోకం మీద దేవుడే చెప్తున్నాడు, నీతిమంతుడు ఒకడును లేడు. అటు నీతిమంతుడుగా నువ్వు జీవించాలనుకుంటే ఖచ్చితంగా హింసలే. నీ ఇంటి నుండి, నీ గడప నుండి, నీ సొంత మనుషుల నుండి హింస స్టార్ట్ అవుతుంది. లోకములో హింస అటు పక్కన పెడితే నీ ఇంటి నుండే నిన్ను హింసించే వ్యక్తులు మొదలవుతారు. అట్టి హింసించే వ్యక్తుల నుండి ఇతరులు కూడా వారిని సమీపిస్తారు.
వారిని అనుసరిస్తారు. అలాగా లోకములో కూడా నీకు హింసలు బదులవుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది నాయన. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. వింటున్న వాక్యములో ఉన్నటువంటి యథార్థత ఎంతో, సత్యం ఎంతో, నీతి ఎంతో ఒక్కసారి గ్రహించగలిగినట్లయితే నీ జీవితం ధన్యకరమైనది. నీ జీవితానికి ఒక ధన్యకరమైనటువంటి సమయము వస్తుందని దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. ప్రియమైన దైవ జనాంగమా, ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 37, 38 లేఖనాలను చూసినట్లయితే అక్కడ కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 37 నుండి 38 లేఖనముల వరకు. వాళ్ళు రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, ఖడ్గములతో చంపబడి, గొర్రె చర్మములను మేక చర్మములను ధరించుకుని వేసుకుని దరిద్రులై ఉండి శ్రమల పడి హింస పొందుతూ అడవులలోను, కొండలలోను, గుహలలోను, సొరంగములలోను తిరుగులు ఆడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకములో యోగ్యమనేది కాదు. అవును, ప్రభువు యేసు క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకుచున్నటువంటి అనేక మంది ఆయన యొక్క శిష్యులు, పౌలు అపోస్తులు, అనేక మంది సేవకులు, ప్రవక్తలు కూడా హింసలు పొందారు, రాళ్లతో కొట్టబడ్డారు, చంపబడ్డారు, రంపములతో కోయబడ్డారు, తల్ల క్రిందులుగా సిలువ వేయబడ్డారు. అంతేకాదు అగ్ని గుండములలో వేయబడ్డారు, సింహముల బోనలు వేయబడ్డారు. ఇటు వారందరూ కూడా అనేకమైన హింసలు పొందారు ప్రభువైన యేసుక్రీస్తును సేవించడం వలన. అది కూడా సద్భక్తితో సేవించడం వలన, భయము భక్తి కలిగినటువంటి జీవితాలు ప్రభువైన యేసుక్రీస్తులో కలిగి ఉండడం వల్లనే ఇటు హింసలు భరించారు. ఇటు లోకములో వస్త్రములను ధరించుకోలేని స్థితి కూడా వారికి ఎదురయ్యింది. అంతేకాదండి, గొర్రె చర్మములు, మేక చర్మములు ధరించుకొని కొండలలోను, గృహాలలోను, లోయలలోను సంచరించుతూ మేము ఈ లోకములో బ్రతకడానికి యోగ్యులముగా ఎంతబడడం లేదా అని అనేకమైన చిత్ర హింసలు భరించినటువంటి యేసు క్రీస్తును విశ్వసించిన జనాంగం ఉందయ్యా. దానిని గ్రహించగలిగితే ఒక్కసారి ఇటు జీవితాలు లోకంలో యోగ్యమైనవి కావు 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 అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తులో మాత్రమే మర్యాద కలిగినవి, యోగ్యత కలిగిన జీవితాలు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఉపమానము రీతిలో ధనవంతుడు, దరిద్రుడైన లాజరు జీవితాన్ని కూడా చూపించాడు. అంటే జీవితం అన్న మనకు కనివిప్పు కలిగించడం లేదా? ఆ ఉపమానం ద్వారా మనకు ఏం తెలుసుకుంటున్నాం, ఏమి గ్రహిస్తున్నామో ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము కూడా ఉంది అని ఈ వాక్యము మనకు సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పౌలు గారి నోటి నుండి అనేక మాటలను మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అట్టి శ్రమలను అనుభవించటకే ప్రభువు ద్వారా మనము నియమింపబడితేమి. అవును, అట్టి శ్రమలను అనుభవించడానికి ఈ లోకంలో క్రైస్తవ సమాజము నిర్మింపబడింది. ఎస్, నువ్వు అనుభవిస్తేనే దేవునికి ఎంతో ఇష్టడువు. వాదనలకు పోయి, డిబేట్లకు పోయి నిన్ను నువ్వు గణపరుచుకోవాలని చూస్తే దేవుడు నిన్ను హీనపరుస్తాడు. అక్కడ నిన్ను నువ్వు గణపరుచుకుంటున్నావు, కానీ దేవునికి ఘనహీనత తెచ్చే మాటల చేత దేవుని నామమును అన్య జనుల ఎదుట దూషణ పాలు చేస్తున్నావు, చేస్తూ ఉన్నావు, చేస్తున్నారు అనే విషయాన్ని మర్చిపోదు. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుని వాక్యమే సెలవిస్తోంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో అంటూ ఉన్నాడు. చూడండి, ఈ లోకములో ప్రభువైన యేసుక్రీస్తులో మర్యాదగా బ్రతకలేక, క్రీస్తులో యోగ్యతగా మెలగలేక, ఈ లోకములో హింసలు పొందుకోలేక ఎవరైతే జీవిస్తూ ఉన్నారో, లోక మర్యాదకు తల వంచి జీవిస్తున్నారో, పాపపు జీవితాన్ని ఈ లోకములో కోరుకుంటున్నారో, వీరెవ్వరు కూడా విశ్వాసులు కాదు. కాదు, స్థిరమైన విశ్వాసులకు ఈ అవకాశమే లేదు వీరిలో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, అట్టి వారందరూ కూడా ఈ లోక మర్యాదను కోరుకుంటున్నారు, లోకంలో యోగ్యంగా మేము బ్రతకాలి అనుకుంటున్నారు. ఇటువారు ఆనందానికి, సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి. చూడండి, ఒకనాడు పౌలు యొక్క జీవితము
ఆహ్లాదకరంగా సాగింది, ఆనంద సంతోష గానములతో నిండింది. కానీ ఈనాడు పౌలు యొక్క జీవితము హింసలలో ఉంది. పౌలు దేవాతి దేవుడైన ప్రభుని యేసుక్రీస్తును తన హృదయంలో కలిగి ఉండడం వలన ఈనాడు తను అనేకమైన హింసలను మన ముందు ఉంచుతున్నాడు. తన పొందిన హింసలన్నిటినీ మన ముందు ఉంచుతున్నాడు. తన పొందిన సంతోషాన్ని ఏమాత్రం కూడా మన ముందు బయలుపరచడం లేదు. తన పొందిన సంగములలో తను అనుభవించినటువంటి ఘనతను, సర్వ సమాజములలో ఆయన అనుభవించినటువంటి ఘనతను, వాటిని గురించి ఏమాత్రము కూడా మనకు తెలియపరచడం లేదు. కానీ ఈ లోకములో తను అనుభవించిన దేవుని కలిగి ప్రభుని యేసుక్రీస్తును తన హృదయంలో కలిగి ఉండడం వలన ఆయన అనుభవించినటువంటి దరిద్రతను గురించి, హింసలను గురించి మనకు స్పష్టంగా సవివరముగా మరి వివరించుతున్నటువంటి పౌలును మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి మనము మరి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని అంటున్నాడు. అంతేకాదు, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14లో ఒక మాట చెప్పబడుతుంది. సర్వలోకము పాపమునకు అమ్మబడి శరీర సంబంధులై ఉన్నారు. ఇటు శరీర సంబంధుల ద్వారా హింసపడుతున్న వారందరూ క్రీస్తు యేసు నందు సద్భక్తిని ఉద్దేశించిన వారై ఉన్నారు. అవును, స్పష్టంగా వాక్యమే మాతో మాట్లాడుతూ ఉన్నది. ఎలా మాట్లాడుతుంది? సర్వలోక పాపమునకు అమ్మబడిన శరీర సంబంధులు, సర్వలోక పాపమునకు అమ్మబడినటువంటి శరీర సంబంధులందరూ, మరి శరీర సంబంధము చేత హింసింపబడుతున్న వారందరూ కూడా యేసుక్రీస్తునందు సద్భక్తి కలిగిన వారి హింసలు పొందుతున్నారు. చూడండి, క్రీస్తు యేసును నువ్వు కలిగి ఉండడం వలన పాపులైనటువంటి ఈ లోకములో ఉన్నటువంటి ఇహలోకములో జీవించుతున్న పాపులందరి ద్వారా కూడా శరీరమును హింసింపబడుతుంది. క్రీస్తు యేసును నమ్మినటువంటి బిడ్డలను సద్భక్తితో యేసులో నిజముగా మేము విశ్వాసులుగా జీవించాలన్నటువంటి వారందరిని కూడా లోకులు అనేకమైన హింసలు పెడుతున్నారు, శరీరాన్ని హింసిస్తున్నారు, దూషిస్తూ ఉన్నారు. దూషించి హింసించి వారిని హింసల పాలు చేస్తున్నారట. క్రీస్తు సంబంధులను, విశ్వాస సమూహములను, యాజక సమూహములను కూడా ఈనాడు హింసకు గురి చేస్తూ ఉన్నారు. ప్రియమైన దైవ జనాంగమా, ఒక్కసారి ఆలోచించాలి. ఎంతటి జీవితం, ఏమి జీవితం! మన జీవితానికి ఒక సార్థకత లేదు, మన జీవితానికి ఒక ధన్యత లేదు. ప్రభు యేసుక్రీస్తును నువ్వు కలిగి ఉంటే ఈ లోకంలో హింసలు భరిస్తావు, పరలోక మహిమను అనుభవిస్తావు. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, శరీర స్వభావము కలిగిన వారు దేవుని ఏ మాత్రము కూడా సంతోషపెట్టలేరు. శరీర స్వాభావికము కలిగి ఈ లోకంలో అటు శరీర స్వభావము కలిగిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సంతోషపరచలేరు. కానీ ఆత్మ స్వభావము కలిగిన వారు, ప్రభువైన యేసుక్రీస్తును ఆత్మగా కలిగినటువంటి వారు, పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కరు కూడా దేవునిని మాత్రమే సంతోషపడే గుణగణాలు ఉంటాయి. సంతోష పెట్టగలిగినటువంటి లక్షణముల చేత వారు నింపబడి ఉంటారు. కనుకనే ఇటు వారు ఈ లోకంలో హింసలు పొందుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించినటువంటి అనేక మంది యాజక సమూహము, ప్రవక్తలు, యేసుక్రీస్తు వారు, అనేక మంది జనులు హింసలు భరించారు. మరి ఈ లోకంలో నీవు నిజముగా ప్రభువైన యేసుక్రీస్తును కలిగి ఉన్నావా? నీవు నిజముగా ప్రభువైన యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతుకాలని ఉద్దేశించావా? అలాగైతే ఖచ్చితంగా నీకు హింసలు ఎదురవుతాయి. ఇటివారు హింసలు పొందుతారు, ఇటివారు ఈ లోకంలో హింసలు పొందుతారు. కానీ పరలోక రాజ్యములో దేవుని మహిమను అందుకుంటారు. ఈ లోకంలో హింసలు పొందుతారు, పరలోక రాజ్యంలో దేవుని యొక్క మహిమకరమైన జీవితాన్ని పొందుకుంటారు. అట్టి జీవితాన్ని ఈ లోకములో హింసలు ప్రభువైన యేసుక్రీస్తు నందు హింసలు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరలోక రాజ్య మహిమను దేవాతి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు కలుగజేయునుగాక. ఆమెన్.